హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించండి. సో మనం క్లాసెస్ ఇవ్వటం జరిగింది, మెటీరియల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాము. సో మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కరెంట్ రిలేటెడ్గా ఉండే అంశాలని పరిశీలన చేస్తూ ఇంకా మెయిన్స్లో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి మనం టెస్ట్లను కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో ఎన్నో టెస్టులు కండక్ట్ చేసాం, కానీ మళ్ళొకసారి వాటన్నిటి ఒక యూనిట్ వైజ్గా ఇప్పుడు 50% సిలబస్ చేస్తే అవకాశం పెరుగుతున్నది. అప్పట్లాగా మొత్తము ఏ నుంచి జెడ్ వరకు అక్కర్లే, కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్, కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్, సెలెక్టెడ్ క్వశ్చన్స్ని క్యాచ్ చేయగలిగితే ఎక్కువ అవకాశం అన్నది ఉన్నది. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటంలో భాగంగా మనం ఎవ్రీ వీక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. టెస్ట్ నెంబర్ 3ని అప్లోడ్ చేశాను. 15 క్వశ్చన్స్ని ఇవ్వటం జరిగిందండి. సో అశోక దమ్మాకి సంబంధించి, భక్తి ఉద్యమానికి సంబంధించి ఇట్లా ప్రశ్నలు ఇచ్చాను 15. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేము, పాస్వర్డ్ తోటి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సో నెక్స్ట్ టెస్ట్ని మనము 9th మేన కండక్ట్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి ఏమేమి టాపిక్లు మీరు స్టడీ చేయాలి యూనిట్ వైజ్ కానీ నేను మన అఫీషియల్ వెబ్సైటు www.satyayesacademy.com హోమ్ పేజీలో ఉండిస్తాను. దాన్ని ఒకసారి చూసి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇది ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మనము ఇప్పుడు ఈ 5 పేపర్లు, ఈ 5 పేపర్లలో మనకు టార్గెట్ అనేది 400+. ఈ స్కోర్ని మనం అందుకోగలిగాము అంటే ఖచ్చితంగా గ్రూప్ 1లో ఒక మంచి జాబ్ రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా రిజర్వేషన్స్ బెనిఫిట్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గినా కానీ మంచి పోస్ట్ అయితే గ్యారంటీ వస్తుంది. కానీ ఇంతకన్నా మంచి స్కోర్లోకి వెళ్తే అవకాశం అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. సో కట్ ఆఫ్గా ఈ స్కోర్ని పెట్టుకొని దీనికి అనుగుణంగా వెళ్తాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఈచ్ పేపర్లో నువ్వు కొంత సెలెక్టెడ్గా ప్లాన్ చేసుకుంటూ ఆ మినిమం మొత్తం నీకు 5 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 నుంచి 5 వరకు, 4, 5. సో ఆన్ అన్ యావరేజ్ నేను మాట్లాడుతుంది 80 మార్క్స్ సాధించగలిగాము అంటే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఒక దాంట్లో 100 తెచ్చుకోగలుగుతాం, ఒక దాంట్లో 65 రావచ్చు. యావరేజ్న ఒక 80 చొప్పున మనము చూస్ చేసుకుంటూ అంటే స్కోర్ చేసుకుంటూ వెళ్తాం. 400కి వెళ్ళాలి. దానికి కావాల్సిన అప్రోచ్ అవన్నీ కూడా నేను లాస్ట్ క్లాస్లో తెలియజేశాను. ఇక్కడ ఈరోజు మనం టెస్ట్ని చూస్తే, ఇప్పుడు సిచ్యువేషన్ బయట మీకు అందరికీ తెలిసిందే, కరోనా అంతా చుట్టుముట్టి ఉన్నది, లాక్డౌన్లో ఉన్నాయి అన్నీ మొత్తం కూడా. ఈ పేపర్ 4 అండ్ పేపర్ 5 ఇండియన్ ఎకానమీ అయి ఉండొచ్చు, ఏపీ ఎకానమీ అయి ఉండొచ్చు, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అంశాలు. కానీ ఇప్పుడు రాబోయే అంశాలు అన్నది డైనమిక్ ఆస్పెక్ట్స్ అవుతాయి. ఆ రాబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న మొన్న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించుకున్నది. వాళ్ళ మినిస్టర్స్ అందరితోటి కూడా మాట్లాడుతున్నారు అక్కడ ప్రధానమంత్రి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ఎగ్జిట్ ప్లాన్ ఉండాలి, అదేవిధంగా ఎకనామికల్గా ఇంకా రిసోర్స్ని మొబిలైజ్ చేసుకోవచ్చు అని వాళ్ళ యొక్క ప్లాన్స్ని రూపొందిస్తున్నారు. వీటిని పట్టుకోగలిగాము అంటే పేపర్ 4 అండ్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏమైతే డెవలప్మెంట్ వస్తున్నాయో అక్కడ ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. అవి రావటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా 2 వారాలు లాక్డౌన్ పెంచాడు కాబట్టి, May 17th వరకు అన్నారు కాబట్టి, ఇప్పుడే వాళ్ళు ఫైనల్ ప్యాకేజ్ కానీ లేకపోతే ఫైనల్ అప్రోచ్ ఎకనామికల్ డీల్ కానీ ఏమో వస్తుందని అయితే మనం ఆశించలేం. ఏదో వచ్చినా కానీ ఏదో తాత్కాలిక ఉపశమనం లాగా కాలినప్పుడు బర్ణాలు ఇచ్చినట్టు ఇస్తాడు తప్పితే ఈ గాయం మానటానికి అయితే ప్రస్తుతానికైతే ఏమీ రాదు. అది ఇంకా టైం పడుతుంది. అసలు రీఫార్మ్స్ అన్నది బిఫోర్ ఎకనామీ అంతా కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనానే. బిఫోర్ కరోనాని బేస్ చేసుకొని ఆఫ్టర్ కరోనా నుంచి ప్రశ్నలు పట్టుకోగలిగితే పేపర్ 4 అండ్ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా చక్కటి స్కోర్ అనేది తీసుకురాగలుగుతాం. సో ఇప్పుడు ఎకానమీలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేది రావాలి. 1991లో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం, ఆర్థిక సంస్కరణలు. మీరు చాలా సందర్భాల్లో విన్నాం, మనం క్లాసులు కూడా ఇచ్చాం.
ఇప్పుడు మళ్ళీ ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చే సమయం ఇది. జీడిపి ప్రొజెక్షన్స్ మీరు చూస్తున్నారు 0.3కి పడిపోతున్నది. ఇంకా 0.3కి పడిపోయిందంటే మాధ్యంలోకి పడిపోతాము. అది తట్టుకోలేని పరిస్థితి. ఈ సమయంలో మనీ పంపింగ్ జరగాల, పంపింగ్ జరుగుతున్న మనీ ప్రొడక్షన్ వైపు వెళ్ళాలా, కన్జంప్షన్ వైపు వెళ్ళాలా? కన్జంప్షన్ వైపు ఏమో అరౌండ్ 60% హౌస్ హోల్డింగ్ దగ్గరే ఉంటుంది. ఈ 60% అక్కడికి వెళ్తే ప్రొడక్షన్ వైపు వెళ్ళకపోతే ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్రొడక్షన్ వైపు ముందు పంపిస్తే వాడు వస్తువులన్నీ తయారు చేసి ఇన్వెంటరీస్ పెరిగిపోతాయి, స్టాక్ ఉంటుంది తప్పితే కొనేటోడు ఉంటుంది. సో కరెక్ట్ ప్లాన్ ప్రకారం పంపుతూ ఉండాలి మార్కెట్లోకి. ఇలా పంపుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ పాలసీస్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీస్ట్రక్చర్ చేస్తుంది. దాన్ని స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అంటాం. చూడండి ఈ వారంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మీద ఎంత మార్పులు చేర్పులు వస్తాయో. సో ఇలాంటి అంశాలన్నీ మనం క్యాచ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా కరెంట్ అప్డేటెడ్వి ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసుకుంటే పేపర్ 4 and 5 అన్నది ఎక్కువ స్కోర్ వస్తుంది. సో అది రావటానికి కొంచెం సమయం ఉన్నది. ఈ మీన్ టైంలో పేపర్ 1 అన్నది ఎస్ఏ రైటింగు, పేపర్ 2 అన్నది మీకు అది కొద్దిగా జోగ్రఫీలో డైనమిక్ పక్కన పెడితే మిగిలిందంతా కూడా స్టాటిక్గానే ఉన్నట్టే. అంటే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ. ఆ కారణంతో నేను ఈసారి టెస్ట్లో మొత్తము పేపర్ 2కి సంబంధించి ఇచ్చాను. ప్రతి యూనిట్లో కూడా నేను టచ్ చేసుకుంటూ ఈ యూనిట్లో ఈ ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చేశా. ఇలా నువ్వు ఇంకొక 2 సార్లు దీని మీద ఫోకస్ చేయగలిగితే ఈ పేపర్ 2లో మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. నువ్వు ఎగ్జామ్ హాల్లో 15కి 15 ఒకటే గుర్తుపెట్టుకో, పేపర్ 2లో 15 ప్రశ్నలని తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 12 నిమిషాలు ఉన్నది. 2 నిమిషాలు ప్రశ్న చదవటానికి అయిపోతుంది. 10 నిమిషాలలో నీకు ఆన్సర్ అన్నది రాయాలి. దానికి సంబంధించి ఒక 2 లైన్లైనా ఇంట్రడక్షన్లోకి వెళ్తే ఒక 1 మార్కో హాఫ్ మార్కో వస్తుంది. బాడీలో డిస్కస్ అని అడిగాడా, ఎక్స్ప్లెయిన్ అని అడిగాడా, క్రిటిక్స్ అని అడిగాడా, ఇది ఎంతో కీలకమవుతుంది. దీనిని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని ఒక్క 5 పాయింట్లు దాని రిలేటెడ్గా రాసినా కానీ 5-6 పాయింట్లు రాసినా కానీ 3 to 4 మార్క్స్ ఇక్కడ నువ్వు గెయిన్ అవుతావు. ఇక్కడ కంక్లూజన్లో పాజిటివ్ రే ఆఫ్ హోప్ తోటి ఎలా రాయాలో కూడా నేను చూపించాను అందులో. సో పాజిటివ్ రే ఆఫ్ తోటి రాయగలిగితే 1 నుంచి 1.5 మధ్యలో వస్తాయి. ఒక్క 5 మార్కులు నువ్వు స్కోర్ చేసుకున్నా అవుట్ ఆఫ్ 10 నేను మాట్లాడుతుంది 5 మార్క్స్ నువ్వు స్కోర్ చేసుకున్నా, సో 15 5 75 ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నీకు స్కోరు. ఖచ్చితంగా 75కి స్కోర్ అవుతావు పేపర్ 2లో. అవి మారేదేమీ లేదు. ఈ మొత్తం ఏమేమి ప్రశ్నలు రావచ్చు, ఎలా తెలుసుకోగలిగి ఉండాలి. సో దీనికి ఒక మార్గమేమో ప్రీవియస్ ఇయర్ గతంలో గ్రూప్ 1లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు. 2004 నుంచి సింధు నాగరికత అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. ఎట్లా అడిగాడో ఒకసారి పరిశీలన చేస్తాం. సెకండ్, ఈ సబ్జెక్ట్కి సంబంధించి యూపీఎస్సిలో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు. ఈ రెండింటిని కోయిన్సైడ్ చేసుకుంటూ వెళ్తే ఏ ఏరియా ఇంపార్టెంట్. ఉదాహరణకి మౌర్యుల్ని తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ అక్కడ పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ప్లే చేయవు. మొఘల్స్ తీసుకుంటావు, బాబర్ పానిపట్ ఎప్పుడు చేశాడో వాడు అప్పుడే చేస్తాడు. అది ఏబిసిడిలో నీకు ప్రిలిమ్స్లో అయిపోయింది. ఇక్కడ మెయిన్స్లో నీకు ఏం చూస్తున్నాడు, అప్లికేషన్ సబ్జెక్ట్ ఎవడు టెస్ట్ చేయడు. సబ్జెక్ట్ టెస్టింగ్ అంతా కూడా బిఏలో జరుగుతుంది, ఎంఏలో జరుగుతుంది, లేదా బిఎస్సిలో జరుగుతుంది, ఎంఎస్సిలో జరుగుతుంది. దాన్ని సబ్జెక్ట్ టెస్టింగ్. ఇక్కడ చూసేదంతా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో మొఘల్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒకవేళ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తే అక్బర్ రిలీజియస్ పాలసీ మీద ఫోకస్ చేస్తారు ఆయన. సో మీరు గతంలో గమనిస్తూ ఉంటే అక్బర్ రిలీజియస్ పాలసీ, దాన్ని క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ థీమ్ కానీ, సెక్యులర్ అవుట్లుక్ కానీ, లేదా అక్బర్ రాజ్పుట్ పాలసీ కానీ, ఇట్లాంటివి కొన్ని అంశాలు ఉన్నాయి.
ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వెళ్తున్నప్పుడు వీళ్ళ యొక్క స్పెషల్ కాంట్రిబ్యూషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి తప్పితే మొఘల్స్ యొక్క వరుస క్రమం రాయి ఇట్లాంటివి ఉండవు. బాబరు వాడి కొడుకు హుమాయూను, వాడి కొడుకు అక్బరు, వాడి కొడుకు జహంగీరు ఎవడో అట్లా కాకుండా ఇట్లా రాయాలండి. ఆ విధంగా నేను ఇది సెట్ చేశాను. నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా ఉంటుంది మీకు టెస్ట్. దీన్ని ఓకే మనము ఈ పేపర్ 2లో ఖచ్చితంగా ఈ స్కోర్కి వెళ్తామనే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయండి. ఇక్కడ డ్రాబ్యాక్ ఎక్కడైనా వస్తే ఏం జరుగుతుందంటే ఈ 10 minutes రాయటంలో నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి. అంటే 1 నిమిషము 60 సెకండ్లు కదండి. ఈ 60 సెకండ్లలో కనీసం 10 పదాలు రావాలి, 10 పదాలు పడాలి. వెళ్ళేలోపులు చక్కమని 10 పదాలు రావాలి. ఈ 10 పదాలు అన్నది కోళ్ళు చెరిగినట్టు కాకుండా చదవటానికి కన్వీనియంట్గా ఉండాలి. ఇవన్నీ ఈ మనము ప్రాక్టీస్లో రావాల్సిన అంశాలు. నేను ఇక్కడ ఏదో ప్రశ్నలు రాసినట్టు నువ్వు ఎగ్జామ్లో కూడా ప్రశ్నలు అని ఇట్లా రాసావనుకో, అది పెద్ద వయసు ఉన్న వాళ్ళు దిద్దుతారు ఆన్సర్ షీట్స్. దగ్గర అట్లీస్ట్ ఒక 40+లో 50 దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో కరెక్షన్ చేస్తారు అనుకుందాం. ఖచ్చితంగా ఉంటాయి ఇవి. ఈ భూతత్వం 2 సార్లు పైకి కిందకి కనిపించే లోపల ఇవి ఏదో పదాలు అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ నువ్వు ముత్యాలని పేర్చినంత అందంగా రాయలేకపోయినా కానీ చదవటానికి కన్వీనియంట్గా ఉండేటట్టు రాయి. ప్రశ్న అక్షరానికి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయండి. పదానికి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇది ఒక పదము, ఇది ఒక పదము. 2 వర్డ్స్ మధ్య గ్యాప్ ఉండండి, 2 లెటర్స్ మధ్య గ్యాప్ ఉంచండి. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అది మంచిది. ఇంగ్లీష్లో మనం కర్సీ రైటింగో లేకపోతే ఇవి రాస్తే ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి అది అర్థం కాకపోతే అదేంటో లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎగ్జామినర్కి రీడబుల్గా ఉండాలి. విజిబుల్గా ఉంటుంది అనుకోండి, రీడబుల్గా కూడా ఉండాలి. అది ఇది రాసేయడానికి కాస్త కన్వీనియన్స్ అవ్వాలి అతను. అట్లా రాయాలి. అట్లా రాయాలంటే 1 నిమిషంలో ఎంత క్యాలిక్యులేట్ అన్నది ఇక్కడ రావాలి. ఇక్కడ ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ కొన్ని ఎదురైతే నువ్వు ఆ సమయంలో 15 ప్రశ్నలు చేయలేని పరిస్థితిలోకి వెళ్తాయి. లాస్ట్ 10 minutes దగ్గర నువ్వు 2 ప్రశ్నలు 3 ప్రశ్నల్లో ఆగిందనుకోండి, అప్పుడు హడావిడిగా ఏదో 4 గీకేసి వస్తాం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది అనమాట. అలాంటి సందర్భంలో నువ్వు వెళ్ళి 12 ప్రశ్నల దగ్గర ఆగుతావు. అప్పుడు నీకు ఈ స్కోర్ తగ్గుతుంది. లాస్ట్కి 15 అటెంప్ట్ చేసే అంటావు. ఈ 3 ప్రశ్నలు పైన ఏవో గీకేసుకొని రావటం జరుగుతూ వస్తుంది. అందుకని ఏం చెప్తున్నానంటే మెయిన్గా ఈ పేపర్ 2కి సంబంధించి ఇంకా నీకు ఈ ఎకనామిక్ స్ట్రక్చరల్ అవి రావాల్సి ఉన్నాయి కాబట్టి పేపర్ 4 పేపర్ 5 అదేవిధంగా పేపర్ 3లో కొన్ని అంశాలు ఈ 2 weeks దీని మీద బాగా ఫోకస్ లాగు. ఈ పేపర్ 2లో బాగా ఫోకస్ లాగేసేయండి. లాగేసిన తర్వాత అప్పుడు ఇంకా వేరేవి ఇంకా ఉన్న స్టాటిక్ పార్ట్లు ఉంటాయి పేపర్ 3లో, పేపర్ 4లో, పేపర్ 5లో. వాటి మీద కూడా దృష్టి పెట్టుకుంటూ వెళ్ళండి. ఇది ఇక్కడ సజెస్టబుల్ ఈ వీక్లో మనం మీకు కమ్యూనికేట్ చేసేది. వీటితో పాటుగా ఎకనామిక్ టైమ్స్ కానీ అంత డిజిటలే కాబట్టి సిస్టము లేకపోతే మొబైల్ ఆటోమేటిక్ ఈ ఆర్టికల్స్ ఎడిటోరియల్ కాలమ్స్ వస్తూ ఉంటాయి. మంచిది. డైలీ 9 to 9:30 ఆల్ ఇండియా రేడియో న్యూస్ తప్పనిసరిగా వినండి. అక్కడ కరెంటు ప్రాబ్లమ్స్ మీద చాలా చక్కగా విశ్లేషణ ఇస్తారు. చాలా చక్కగా విశ్లేషణ వస్తుంది మనకు. 9 to 9:50 న్యూస్, 9:50 నుంచి 9:30 మధ్యలో మంచి ప్రొఫెసర్సు లేకపోతే సెక్రటరీలు వీళ్ళతోటి విశ్లేషణ ఉంటుంది. ఆ పాయింట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీకు సమస్యలుగా ఉన్నాయో బయట ఇండియా వైజ్గా లేకపోతే పర్టికులర్ స్టేట్ వైజ్గా వాటిని ఇప్పటి నుంచి కలెక్ట్ చేసుకుంటూ దాని మీద సమాచారాన్ని సాధ్యమైనంత సేకరిస్తూ రండి. పేపర్ 1లో బాగా యూజ్ అవుతాయి. బిఫోర్ కరోనా వర్క్ చేసాం మనము. అది ఆఫ్టర్ కరోనా అవే థీమ్స్ అవే ఎస్ఐస్ రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పలేము. అయిపోయింది. అవి అందులో కొన్ని అవుట్డేటెడ్వి కూడా ఉన్నాయి. అప్పుడు మనకు ఫస్ట్ వాడు డిసెంబర్లో అన్నాడు, దానికి తగ్గట్టుగా చేశాము. మళ్ళీ ఏప్రిల్లో ఎగ్జామ్ అన్నాడు, దానికి తగ్గట్టు కూడా ఎస్ఐస్ అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది, ఎస్ఐ రేటింగ్ సంబంధించి. మళ్ళీ ఏప్రిల్ తర్వాత అన్నాడు, అప్పుడు అవన్నీ అవుట్డేటెడ్ అయి కూర్చున్నాయి అక్కడ చాలా అంశాలు. అప్పుడు ఇండస్ట్రియల్ సమస్యలు వేరు, ఇప్పుడు ఇండస్ట్రియల్ సమస్యలు వేరు.
ఇప్పుడు వేరే కోణంలో చూడాలి. సో ఆఫ్టర్ కరోనా సమస్యే. అప్పుడైనా ఇండస్ట్రీ మూతపడిందే, ఇప్పుడైనా ఇండస్ట్రీ మూతపడింది. అప్పుడు మూతపడడానికి వేరే కారణం ఉంది, ఇప్పుడు మూతపడడానికి వేరే కారణము పెరుగుతూ వస్తున్నది. అందుకని పేపర్ 1కి సంబంధించి కాస్త ఈ హైలైట్ చేస్తూ పోతాను. ఇవి కాకుండా ఇంకేమన్నా నాకు అనిపిస్తున్నా, మీకేమన్నా అమ్మో ఇది కాస్త హైలైట్ అవుతుంది అనిపిస్తున్నా వాటిని కలెక్ట్ చేయండి. అప్పట్లో దిశ యాక్ట్ అవన్నీ కూడా బాగా అటు లాగుతూ వెళ్ళిపోయాం. ఎస్ఐలు కానీ అవన్నీ మహిళా సమస్యలు అవి. ప్రస్తుతానికి ఇప్పుడు వలస కూలీల సమస్య బాగా ఏర్పడుతుంది. అండ్ సామాజిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి, సామాజిక ఆర్థిక అసమానతలు. అదేవిధంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిజిటల్ క్లాసెస్ ఈరోజు అన్నీ కూడా టీవీలోనే వస్తున్నాయి. క్లాసెస్ అన్నీ మనం చూస్తూ ఉంటే టెలిమెడిసిన్ ఒకటి పాపులర్ అవుతుంది. ఈ కొత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇంకా కొత్తవి చాలా వచ్చే అంశాలు ఉన్నాయి. క్రమ పద్ధతిలో ఒక 1000 వర్డ్స్ని పదాలు నాలాగా మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ రాయకండి, అంటే స్ట్రక్చర్ ఇది రైటింగ్ మీకు నీట్గా కొంచెం నీట్గా రాయండి. ఒక 1000 పదాలు కలెక్ట్ చేసుకుంటుంటే ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది ఎడిటోరియల్ పాయింట్లో, కానీ అవి కలెక్ట్ చేస్తూ ఉంటే అది ఎస్ఏ రైటింగ్లో చాలా చాలా ఉపయోగపడుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఇవి కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండండి. నేను కూడా కలెక్ట్ చేసి మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీక్కి సంబంధించి టెస్ట్కి సంబంధించి ఏదైతే క్లాస్లో స్టడీ చేయాలి, ఏం టాపిక్లు చేయాలో చెప్తాను. ఆ విధంగా దీన్ని పేపర్ 2ని పేపర్ 1ని ఇప్పుడు తీసుకొని వెళ్తూ ఉండండి. ఒక 2 వీక్ లేదా నెక్స్ట్ వీక్ అయిపోయిన తర్వాత మనం పేపర్ 3లో కొన్ని అంశాల మీద కూడా ఫోకస్ చేస్తాం. ఇక్కడ కొన్ని అంశాల మీద ఫోకస్ అంటే కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి గవర్నెన్స్లో. ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌటిల్య మారదు, మొఘల్స్ మారవు, కానీ సివిల్ సొసైటీస్ రోల్ కానీ లేదా గవర్నమెంట్ పాలసీస్ కానీ ఏమైనా కొత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆగుతున్నాం మనము. అవి వస్తే కొత్త చదువుకోవాలి, అది ఉపయోగం ఎక్కువ మనకు. సో ప్రస్తుతానికి దీని మీద ఫోకస్ చేయండి. నేను చెప్తాను అంటే మిమ్మల్ని ఇక్కడి వరకు ఆగమని కాదు, మీకు సమయం ఉంటే వేరేవి కూడా చదువుకోవచ్చు, అక్కడ తప్పేమీ లేదు. ఇదండి టైం మేనేజ్మెంట్. ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఫస్ట్ అటు ఇటు పోకూడదు, ఆన్సర్ కరెక్ట్గా రాసిందేదో విజిబుల్గా ఉండాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ 15 out of 15కి వెళ్ళటానికి 100కి 100 ట్రై చేయి. అది నిన్ను వెళ్ళనీయకుండా అక్కడ ఆపుతాయి కొన్ని అంశాలు. అందుకని ఆ అంశాలు ఏంటో ప్రయత్నం చేసుకుంటూ దాటటానికి రా. ఇప్పుడు మంచి సమయము. సో ఆన్ యావరేజ్ ప్రతి ప్రశ్నకి సగటున ఇంత స్కోర్ రావాలని చూడు. సగటున ఇంత రావాలంటే ఒక్క ప్రతి ప్రశ్నకి సంబంధించి కానీ ప్రతి యూనిట్లో సిలబస్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఒక 5-6 స్టాండర్డ్ పాయింట్స్ పట్టుకో. స్టాండర్డ్ పాయింట్లు 5-6 పట్టుకో. దాన్ని కొంచెం ముందుకి వెనక్కి లాగచ్చు. అంటే ఇంకా ఎక్స్ట్రా లాగినా కానీ ఎవరు వద్దనరు. కనీసం మినిమం పట్టుకుంటే మినిమం స్కోర్తో పోస్ట్ గ్యారంటీగా వస్తుంది. తర్వాత సంగతి తర్వాత. ఎవరు 400 దగ్గరకు వచ్చి ఆగమని చెప్పు. ఇంకా నువ్వు కష్టపడతా అంటే ఎవరికి ఇబ్బంది లేదు. నేను చెప్పేది ఏంటంటే మినిమం గ్యారంటీ, తర్వాత మంచి స్కోర్ అనేది అదే వస్తుంది. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. గుడ్ లక్.